సో ఇదే కదా ప్రోడక్ట్? అవునండి, డయాగ్రాండ్ ఇది. డయాగ్రాండ్. ఇందులో మనం ఒకసారి ఏమేమి ఉన్నాయి దీంట్లో అని నేను చూస్తే చెప్తాను మేడం, అదే నేను చెప్తాను. ఏంటంటే ఇది ఫుడ్ కి సంబంధించింది అనమాట. అంటే మనం తీసుకున్న ఆహారము గ్లూకోజ్ గా తయారైన తర్వాత ఆ గ్లూకోజ్ శరీరంలో వాడుకోబడాలి, కండరాలు వాడుకోవాలి, దానికి ఇన్సులిన్ ఉపయోగపడాలి. అలా గ్లూకోజ్ ఖర్చు అయిపోతూ పోయిందంటే ఎలాంటి ప్రాబ్లం షుగర్ ఉండదు. కానీ ఇక్కడ ఏమైంది, మనం తీసుకున్న ఆహారం నుంచి వచ్చినటువంటి షుగర్ ఖర్చు అవ్వట్లేదు వేరే రీజన్ వల్ల. సఫిషియెంట్ గా ఇన్సులిన్ లేకపోవడం, ఉన్న అది సరిగా పని చేయకపోవడం, సరైన కండరాలు లేకపోవడం, ఇటెంటి వల్ల సరిగా ఉపయోగపడట్లేదు. సో అలాంటి సందర్భంలో డయాగ్రాండ్ గాను వాడుకుంటే, డయాగ్రాండ్ కూడా బ్యాలెన్స్డ్ డయాబెటిక్ న్యూట్రిషన్ ఇది. సో ఆ మజిల్ లాస్ అవ్వకుండా కూడా చేస్తుంది. ఫస్ట్ మజిల్ లాస్ అవ్వకుండా చేస్తుంది. నెక్స్ట్ మజిల్ గెయిన్ అవ్వాలి అని అంటే డయాగ్రాండ్ వాడుకుంటూ మన డైటీషియన్స్ ఇచ్చినటువంటి డైట్ ను ఫాలో అవుతూ స్ట్రెంగ్త్ బేరింగ్ ఎక్సర్సైజెస్ చేసుకున్నారు అని అంటే మజిల్స్ స్ట్రాంగ్ అవుతాయి, మజిల్ గెయిన్ కూడా జరుగుతుంది. మరి ప్రోడక్ట్ తీసుకున్న వాళ్ళకి డైటీషియన్ నుంచి వాళ్ళకి ఖచ్చితంగా చెప్తారా? మనం ఇస్తాం. అంటే కొంచెం బిజీగా ఉంటారు మన డైటీషియన్స్. ముందరే వాళ్ళు ఒకసారి ఫోన్ చేసి ఒక అపాయింట్మెంట్ తీసుకుని ఒక 1 వీక్ పాటు వెయిట్ చేస్తే కనుక వాళ్ళని అసైన్ చేస్తే వాళ్ళతో ఒక ½ అన్ అవర్ 45 minutes మాట్లాడి వాళ్ళ దినచర్య ఏంటి, వాళ్ళ ఆహారపు అలవాట్లు ఏంటి, వాళ్ళు ఎలా నిద్రపోతున్నారు, ఏం పని చేస్తున్నారు మొత్తం తెలుసుకొని వాళ్ళు తీసుకునే ఫుడ్ లోనే ప్రోటీన్ కంటెంట్ ని కొంచెం ఇంక్లూడ్ చేస్తారు. మన డయాగ్రామ్ లో కూడా ప్రోటీన్ ఉంటుంది. అన్ని కలిసి వాళ్ళు మజిల్ గెయిన్ అవడానికి ఉపయోగపడతాయి. అట్ ద సేమ్ టైం షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది. అవును. కొంతమంది చూస్తూ ఉంటే చక్కగా మానిటర్ చేస్తూ ఉంటారు. అవును. వాళ్ళ కంట్రోల్ లోకి వస్తూ ఉంటుంది. కొంతమంది ఎన్ని టాబ్లెట్స్ వాడినా కంట్రోల్ అనేది ఉండదు. అవును. తిన్న తర్వాత ఏమంటే 300 ఉందండి, 350 ఉందండి, తినక ముందే 200 ఉందండి అనే వాళ్ళు ఉంటారు చాలా మంది. సో వాళ్ళకి పర్టికులర్ గా వాళ్ళకి ఎట్లా హెల్ప్ చేస్తుంది డయాగ్రామ్? ఒక 50 mg మెడిసిన్ తీసుకుంటే ఒక 2-3 years కి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఎగ్జాక్ట్ 2-3 years కాదు, కొద్ది రోజులకి ఆ స్ట్రెంగ్త్ కి బాడీ అలవాటు పడిపోతుంది. అప్పుడు మళ్ళా డోసెస్ పెరగాల్సి వస్తుంది. అలా పెంచుకుంటూ పోతే టాబ్లెట్స్ పెరుగుతూ ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ పెరుగుతూ ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్ లో వాళ్ళు డాక్టర్లు రాసిన టాబ్లెట్స్ తూచా పాటిస్తూ, వాటిని ఎట్టి పరిస్థితులు ఆపకూడదు, వాటిని తూచా పాటిస్తూ దానితో పాటు డయాగ్రాండ్ గాని యాడ్ చేసుకుంటే జరిగే మేలు ఏంటంటే, డయాగ్రాండ్ మనం రోజుకు 2 సార్లు తీసుకోమని చెప్తాం. ఉదయం టిఫిన్ కి ఒకసారి ముందర, నైట్ డిన్నర్ ముందర ఒకసారి తీసుకోమని చెప్తాం. దీంట్లో 5 రకాల ప్రోటీన్ ఉంది. కెసిన్, సోయా, వే, బ్రౌన్ రైస్, గ్రీన్ పీ, 5 రకాలు. ప్రత్యేకించి దీంట్లో 3 వచ్చేసి ప్లాంట్ ప్రోటీన్ ఉంది. సోయా, గ్రీన్ పీ, బ్రౌన్ రైస్. ప్లాంట్ ప్రోటీన్ సంబంధించి మీరు డయాబెటీస్ లో చూసినారంటే కంపేర్ టు యానిమల్ ప్రోటీన్, ప్లాంట్ ప్రోటీన్ వాడిన వాళ్ళలో షుగర్ సిగ్నిఫికెంట్ గా కంట్రోల్ అయిన సిచ్యువేషన్ చాలా ఉంది. సెకండ్ వచ్చేసి మజిల్ మాస్ ని పెంచు, అంటే ఉన్న మజిల్స్ తగ్గిపోకుండా ఫస్ట్ కంట్రోల్ చేస్తుంది. మేబీ 3 to 6 months, 9 months, ఒక 1 year అటు వచ్చేటప్పటికి డైటీషియన్ డైట్స్ ఫాలో అవుతూ, డయాగ్రామ్ తీసుకుంటూ, టాబ్లెట్స్ తీసుకుంటూ కనుక పోయినారంటే, కొంచెం ఎక్సర్సైజెస్ చేసుకుంటూ పోయినారంటే మజిల్ సింథసిస్ పెరుగుతుంది, మజిల్ బిల్డప్ అవుతుంది. సో ఆబ్వియస్లీ దే లుక్ బెటర్.